వేదిక మరు జన్మం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి పొద్దువాలితే గూడు చిక్కక తెల్లవారితే గూడు దక్కక పొద్దువాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులం బతుకులు ఈడ్చే అనాథలం ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి కంటికి కనబడకున్నదే ప్రాణం కోసి సృష్టించిన బ్రహ్మ కలలోగు పడకున్నదే పంచభూతాలు సాక్షిగా పంచభూతాలు సాక్షిగా ఒక ప్రశ్న అడుగుతున్నా నవమాసాలు మోసిన అమ్మ యాడ ఉన్నదని నవమాసాలు మోసిన అమ్మ యాడ ఉన్నదని అనాథులం అభాగ్యులం తరతరాలయమయాతలలోన నలిగిన బాలలము ప్రేమనాథ పిల్లలము ఎవరో చేసిన తప్పుకు బాల్యం బలైపోయిందే కామ క్రోధాలు తీర్చుకొని నన్ను అనాథ చేసిందే ఎవరో చేసిన తప్పుకు బాల్యం బలైపోయిందే కామ క్రోధాలు తీర్చుకొని నన్ను అనాథ చేసిందే ఓ అమ్మ నాన్న మీకు దండం పెడుతున్నా ఓ అమ్మ నాన్న మీకు దండం పెడుతున్నా ఆ చెత్త కాల్వలో మమ్మల్ని ఇసరొద్దంటున్నా ఆ చెత్త కాల్వలో మమ్మల్ని ఇసరొద్దంటున్నా అనాథులం
రహస్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవు తల్లే కోత కోత. విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? లోకమా ఇది న్యాయమా? సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. వారికి ఇచ్చారు. ఇటువంటి వ్యక్తులు ఏడ కనపడ్డా ఇలా శుభ్రం చేసి చూడండి, ఇలాంటి అట్టలు కట్టినవన్నీ కూడా కట్ చేసి పంపిస్తాను. వీటిలో ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని అనేక రకాల కీటకాలు ఉన్నాయో మీకు తెలిసిందే. ఇటువంటి వాళ్ళకి ఇటువంటి సహాయం చేస్తే దాతలు వచ్చి సహకరించినందుకు
ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, వీడియో తీసే వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ ఎన్జిఓ మీ శ్రీనివాస్ సార్ మీరు అన్నమాట. శ్రీనివాస్ సారు ఇటువంటి అనాథలకి ఇలాంటి పనులు చేయడం చాలా అంతో వందలో ఒకళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు. వారికి ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి. నేను త్వరలోనే సార్ కూడా కలుస్తాను. అక్కడక్కడ చాలామంది ఇబ్బందులు పడుతూ ఎన్నో వేరే వేరే కారణాల వల్ల చాలామంది రోడ్లపైన ఎన్నో విధాలుగా కష్టపడుతూ రోడ్ సైడ్ బ్రతుకుతున్నారు. వారు కూడా అందరూ కూడా శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళు సహకరించి, వారొక్కరే కాదు మనమందరం కూడా సహకరించి అందరికీ కూడా మనకు తోచిన సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అన్నది అడ్రస్ చెప్తే వాళ్ళ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి తీసుకెళ్తారనే ఉద్దేశంతో అన్న మీ అడ్రస్కు దగ్గరికి రండి అన్న. మీ అడ్రస్ చెప్పన్నా. కడప జిల్లా వినాయక మీరు ముస్లిమ్సా? గొల్లలా? మీ కొడుకులు ఉన్నారా? ఎంఏ బిఈడి అనేది క్వాలిఫికేషన్ ఏంది? ఎంఏ చేసినాను. ఎంఏ చేసినా? ఎందుకు అట్లా అయిపోయినా? ఎవరికి పోయిందా విపోదాం లేదు, అన్నం తీసుకున్నాను పర్వాలేదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు సహకరించిన మన ఏనుకూరు తాత వారికి ప్రత్యేకంగా మా ఎన్జిఓ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన వీడియో తీస్తున్న అన్నలందరికీ కృతజ్ఞతలు.